హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు పొట్లకాయ కూర వండుదామండి. పొట్లకాయ ఎలా వండుకున్నా చాలా బాగుంటుంది. అలాగే పాలు పోసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి. మ్యాక్సిమం చాలామంది పాలు పోసుకునే వండుకుంటారు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం పొట్లకాయలు తీసుకుని పైన పొరంతా ఇలా చాకుతో గీకేయాలి మొత్తం. తర్వాత పొట్లకాయలను కడుక్కుని లోపల పార్ట్ తీసేయాలండి. ఇలా హాఫ్ కట్ చేసుకుంటే మనం లోపల పార్ట్ ఈజీగా తీసేయగలుగుతాము. ఇలా లోపల పార్ట్ తీసేసిన తర్వాత కట్ చేసుకోండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కరివేపాకు చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా వేయించుకోండి. తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పొట్లకాయ ముక్కల్లో చాలా నీళ్లు ఉంటాయండి, కొంచెం స్లోగానే వండుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వండి. సాల్ట్ వేయడం వల్ల పొట్లకాయలో నీరు త్వరగా ఎగిరిపోతాయండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుని ఇలా వేయించుకోండి 2-3 నిమిషాలు. ఇప్పుడు చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు పొట్లకాయ పాలతో ఉడుకుతుందండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, పాలు మొత్తం ఎగిరిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ ఇంత గ్రేవీ సరిపోతే ఇలా ఉంచుకోండి. ఇంకా కొంచెం డ్రైగా కావాలంటే కొంచెం ఎగరబెట్టుకోవచ్చండి. ఇంతే అండి పొట్లకాయ పాలు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.